తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని తిరుగుడు మల్లం గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించబడిన వసంత మండపం అద్భుత శిల్పకళా నైపుణ్యానికి నిలయంగా నిలుస్తోంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 630లో పాండ్య భూపతిరాజు నిర్మించాడని, అనంతరం 10-11 శతాబ్దాల్లో చోళరాజులు పునరుద్ధరించినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో కుడివైపున 100 స్తంభాలతో ఈ మండపం నిర్మించారు. ఒక జత గుర్రాలు ఈ రథాన్ని లాగుతున్నట్లు అద్భుతంగా ఈ మండపాన్ని చెక్కారు. ఈ స్తంభాలపై రామాయణం, భారతం, భాగవతాల్లోని ఎన్నో చిత్రాలను తీర్చిదిద్దారు. ఈ మండపం ఏర్పాటుకు ఓ కథ ప్రచారంలో ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి 100 కాళ్ల మండపం నిర్మించాలని కుమారస్వామి అనే శిల్పి సంకల్పిస్తాడు. ఆ శిల్పి తన కుమారుడితో కలిసి సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఉత్తరం వైపున మండప నిర్మాణం పనులు మొదలుపెట్టాడు. మండపం పూర్తి కావస్తున్న సమయంలో శిల్పి కుమారుడు కంచిలో ఉన్న తన ప్రేమికురాలికి ఈ రథాన్ని చూపించాలనే ఉద్దేశంతో రాత్రి గుర్రాలకు ప్రాణం పోసి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. రథం కదిలిన శబ్దానికి శిల్పి లేచి విషయం గ్రహించి రథానికి ఎడమ వైపున ఉన్న గుర్రం ముందు కాళ్లను కత్తితో నరుకుతాడు. అలాగే కుమారుణ్ణి కూడా వధించి తాను ఆత్మహత్యకు పాల్పడతాడు. ఈ రథానికి ఎడమ వైపు ఉన్న గుర్రానికి ముందరి కాళ్లు నరికివేసి ఉండడాన్ని మనం గమనించవచ్చు.